ఇక పాత గుంటూరు రైతులు మరోసారి ఆందోళన బాట పట్టారు. తమ భూముల ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు. గత వైసీపీ పాలనలో ఎన్ని పోరాటాలు చేసినా పట్టించుకోలేదని, ప్రస్తుత కూటమి ప్రభుత్వమైనా తమ గోడు వినిపించుకోవాలంటున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరికి పోస్ట్ కార్డులు పంపారు రైతులు. పోస్ట్ కార్డుల ద్వారా తమ సమస్యలను వివరించారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు, తమ భూముల ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. భూముల ధరలు పెరిగితే వాళ్ళకే మంచిది కదా, ఎందుకు ఈ ఆందోళన నిర్వహిస్తున్నారు? మరోవైపు కూటమి ప్రభుత్వం నుండి ఏమన్నా రెస్పాన్స్ వచ్చిందా? ప్రభుత్వాలు మారుతున్నా పాత గుంటూరు రైతుల సమస్యలు మాత్రం తీరడం లేదు. అయితే ఇక్కడ ప్రధానంగా ప్రస్తుతం మనం చూస్తున్న శంకర్ గారు ఫుడ్ కార్ట్ బిజినెస్ చేస్తూ నెలకి 1,00,000 వరకు సంపాదిస్తున్నారు. మీరు వీరి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. భూములన్నీ కూడా పాత గుంటూరు పరిధిలోకి వస్తాయి. అయితే ఈ భూముల ధరలు, రిజిస్ట్రేషన్ ధరలు, ప్రభుత్వం నిర్ణయించిన రిజిస్ట్రేషన్ ధర వచ్చేసరికి ప్రస్తుతం ఇక్కడ 7.5 కోట్ల రూపాయలుగా ఎకరం ఉంది. అయితే అదే మార్కెట్ వాల్యూ వచ్చేసరికి 1 కోటి నుంచి 1.5 కోటి మధ్య మాత్రమే పలుకుతుంది. కానీ ఎవరైనా సరే కొనాలి అంటే ఇక్కడికి వచ్చి 7.5 కోట్ల రూపాయలకి స్టాంప్ డ్యూటీ కట్టాలంటేనే భయపడిపోతున్న పరిస్థితి నెలకొంది. దీంతో ఇటు రైతులు పొలాల్ని అమ్ముకోలేకపోతున్నారు. మరొక వైపు మనం చూస్తూ ఉన్నాం, హైవేకి మరొక వైపు అక్కడ దాదాపుగా మా భూముల ధరలు వచ్చేసరికి ఎకరం వచ్చేసరికి మార్కెట్ వాల్యూ వచ్చేసరికి అక్కడ 30-35 లక్షలు ఉంటే రిజిస్ట్రేషన్ వచ్చేసరికి దాదాపు 70 లక్షల వాల్యూ ఉంటుంది. ఈ 70 లక్షల రూపాయల వాల్యూ కనుక వాళ్ళు వచ్చి ఎవరైనా కొంటే దానికి ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది, మరొక వైపు పన్నులు ఉంటాయి. అదేవిధంగా కన్వర్షన్ చేసుకునేందుకు ప్రయత్నం చేస్తే 30 లక్షల రూపాయల వాల్యూ ఉన్న ఎకరం పొలాన్ని కన్వర్షన్ చేసుకుంటా అంటే వ్యవసాయ భూమి నుంచి వ్యవసాయేతర భూమి కింద మార్చుకోవాలంటే 4.5 కోట్ల రూపాయల పన్ను చెల్లించాల్సి వస్తుంది. దీంతో రైతులంతా కూడా ఎప్పటి నుంచో కూడా ప్రభుత్వాలకి ఈ సమస్యను తీసుకువెళ్ళి ప్రస్తుతం ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా రిజిస్ట్రేషన్ వాల్యూను కూడా మార్చాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆ గత ప్రభుత్వంలో ఎవరు కూడా తమ గోడు పట్టించుకోలేదు. కనీసం ఈ ప్రభుత్వంలో అయినా సరే తిరిగి ఏదైతే కూటమి ప్రభుత్వం అనేక సమస్యలు పరిష్కరిస్తుంది కాబట్టి తమ సమస్యను కూడా పరిష్కరించాలి. ఇక్కడ దాదాపు వేల సంఖ్యలో ఎకరాలు ఉన్నాయి. ఆ వేల సంఖ్యలో ఎకరాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ వాల్యూస్ అన్నీ కూడా తగ్గినట్లయితే రైతులకి బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే రైతులు ఏ అవసరం వచ్చినా కానీ భూమిని అమ్ముకోవాలంటే మాత్రం అమ్ముకోలేని పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ నెలకొని ఉంది. కాబట్టి కూటమి ప్రభుత్వం స్పందించాలి అని చెప్పేసి రైతులు ఈ రోజే ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. మొదటగా పోస్ట్ కార్డులన్నింటినీ కూడా ముఖ్యంగా సీఎం, డిప్యూటీ సీఎం, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా పంపించారు. రానున్న రోజుల్లో ఈ ఉద్యమాన్ని కూడా ఇంకా ఉధృతం చేస్తాం. కానీ ఈలోపే స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని మాత్రం రైతులంతా కోరుతున్నారు.